మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, చాలా వరకు ఇప్పటికే మనము వెయిట్ లాస్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాము. సో కొద్దిమంది అంటే సార్ కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తా ఉన్నారు, ఇప్పుడు అందరూ చేసుకునే విధంగా కొన్ని ఆసనాస్ ఏమైనా ఉన్నాయా వెయిట్ తగ్గడానికి అనేసి అడుగుతా ఉన్నారు. సో అట్లాంటి యోగాసనాస్ ఏమున్నాయండి బరువు తగ్గడానికి? సో నార్మల్గా మనం యోగాలో ఏది ప్రాక్టీస్ చేసినా కూడా అది వెయిట్ లాస్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకు అంటే హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. వాళ్ళ రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తే 6 monthsలో బాడీ యొక్క బిఎంఐ పర్సెంటేజ్ అనేది ఎగ్జాక్ట్లీ 6 monthsలో 5% తగ్గుతుంది. అండ్ బాడీలో ఉన్న కార్టిసాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. తద్వారా బాడీలో ఉన్న సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి మన బాడీ వెయిట్ అనేది న్యాచురల్గా తగ్గుతుంది. అండ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్గా వర్క్ చేయడం వల్ల, యోగా చేయడం ద్వారా, సో అది ప్రాపర్గా మన బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి ప్రాపర్గా ఛానలైజ్ చేస్తుంది బాడీ. అండ్ మనం రెగ్యులర్గా చేసుకునే కొన్ని సూర్య నమస్కారాలు కానీ కొన్ని రకాల ఆసనాలు కానీ ఇప్పుడు ప్రేక్షకుల కోసం చూపిద్దాం. సో ఆ ప్రాక్టీస్ రెగ్యులర్గా సరే యోగా అనేది ఖచ్చితంగా చేశారు అని అంటే ఎట్లాగూ కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది మనకి. సో దానివల్ల మనకి వెయిట్ అనేది తగ్గుతుంది. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ ప్రాపర్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఏ ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు. అండ్ ఒక హోమ్ రెమెడీ ఏంటి అంటే ఎవరైతే ఈ రోజు నుంచి వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేస్తున్నారో, వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నారో, వాళ్ళు ప్రతిరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తాగాలి. దాంట్లో పల్ప్ ఉండకూడదు, ఓన్లీ రసం ఉండాలి. సో మనం బ్లెండర్ని కనుక యూజ్ చేస్తే మన వడగట్టాలి, ఓన్లీ ఎంటీ స్టమక్ వడగట్టాలి బ్లెండర్ని. అయితే ఒకవేళ జ్యూసర్ని యూజ్ చేస్తే డైరెక్ట్ వడగట్టాల్సిన అవసరం లేదు. 250 ml ఫ్రెష్గా తీసిన 15 minutes లోపు తాగాలి. అది గ్యారంటీ ప్రపంచంలోనే ఉన్న హైయెస్ట్ ఆల్కలైన్ ఫుడ్ అనమాట అది. సో అది మన డైజెషన్ కి వర్క్ లోడ్ తగ్గిస్తుంది, ప్లస్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది. బాడీ అనేది చాలా స్లిమ్ గా వెయిట్ లాస్ గా తయారవుతుంది. మన ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే గౌతమ్ గారి దగ్గర నాకు నచ్చింది అంటే ప్రతి ఒక్కరికి యోగా అనేది ప్రతి ఇంటికి చేరాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2020-25 నుంచి ఒక వినూత్న ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఫ్రీగా ఆన్లైన్లో యోగా క్లాసెస్ అయితే చెప్పదలుచుకున్నారు. అది కూడా ఏంటంటే 50 years దాటిన వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఆసనాస్ ఎట్లా అనేది? సో అందరికీ తెలిసిన దాంతో మనం కనెక్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా ఫాలో అవుతారు. సో డైలీ ఒకసారి మేము చెప్పే సూర్య నమస్కారాన్ని చూడండి, మేము కొంచెం మాడిఫై చేసి ఈజీగా చెప్తాము. ఇది 1-2 సార్లు వీడియో ద్వారా ప్రాక్టీస్ చేసి తర్వాత సెల్ఫ్గా చేయండి. 4 rounds నుంచి స్టార్ట్ చేయండి, 24 rounds వరకు వెళ్ళొచ్చు మీ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి. సో సింపుల్గా ఒకసారి గమనించండి సార్. సో మనం ఇప్పుడు సూర్య నమస్కారాలు చేయబోతున్నాం. ట్రెడిషనల్ అండ్ సింపుల్ సూర్య నమస్కారం, సరళ సూర్య నమస్కారం. దీంట్లో ఎలాంటి మాడిఫికేషన్, కాంప్లికేషన్ లేదు. కావాలంటే సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఎప్పుడు సూర్య నమస్కారం స్టార్ట్ చేసినా మనం టాప్ ఆఫ్ ది మ్యాట్ లో స్టార్ట్ చేయాలి. సో మన 2 చేతుల్ని నమస్కారంలో ఉంచుకోండి. దీన్ని నమస్కారాసన అంటారు. దీని తర్వాత 2 hands ని వెనక్కి తీసుకెళ్ళాలి. దీనిని హస్త ఉత్తానాసన లేదంటే అర్ధచంద్రాసన అంటారు. తర్వాత మెల్లిగా ముందుకు రావాలి. సో అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మనం సింపుల్గా ఈ కాఫ్ మజిల్స్ని పట్టుకొని మన ఫోర్హెడ్ని మోకాల దగ్గర దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎంత వచ్చినా పర్వాలేదు. ఒకవేళ మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటే చేతులు కింద కూడా పెట్టుకోవచ్చు. తర్వాత రైట్ లెగ్ బ్యాక్, మీ కుడి మోకాల్ని నేల మీద పెట్టి స్లైట్గా హెడ్ పైకి లిఫ్ట్ చేయాలి. దీనిని మనం అశ్వ సంచలనాసన అంటారు. తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్, పర్వతాసన. ఇప్పుడు నీస్ డౌన్ అండ్ చెస్ట్ డౌన్, సాష్టాంగ నమస్కారాసన. తర్వాత భుజంగాసన. ఇక్కడ నుంచి పర్వతాసన. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసన. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, పాదహస్త. ఇన్హేల్ బ్యాక్ బెండింగ్, అర్ధచంద్రాసన. ఎగ్జేల్ నమస్కారాసన. సో 12 steps ఉంటాయి. ఫస్ట్ 5, లాస్ట్ 5 steps సేమ్. ఒకసారి రైట్ లెగ్తో, ఒకసారి లెఫ్ట్ లెగ్తో చేయాలి. ఇది ఎన్ని రౌండ్స్ చేయాలండి వెయిట్ లాస్? సో స్టార్టింగ్ లో బాడీకి అలవాటు కావడానికి ఒక 4 rounds చేస్తే చాలు. కొంచెం వార్మప్ చేసుకుని ఒక 4 rounds చేయాలి. దాని తర్వాత మెల్లిగా మనం 24 rounds వరకు తీసుకెళ్ళచ్చు. ఈ ఒక్క ప్రాక్టీస్ చాలు, మన శరీరంలో ప్రతి కోణను కూడా టచ్ చేస్తుంది. దీన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు ఒకసారి చెప్పారు అంటే అది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంటాయి. అది విన్యాస కిందికి వస్తుంది. అది దాని గ్యారెంటీ ఒక టీచర్
సహాయంతో చేయాలి కాబట్టి ఇదైతే ఎవరైనా చేయొచ్చు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, Okay, నో okay. ప్రాబ్లం. సో ఒక రౌండ్. యా ప్లీజ్. సో నమస్కారాసన, ఓకే. నమస్కార. తర్వాత మెల్లిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి అర్ధచంద్రాసన. శ్వాస వదులుతూ మెల్లిగా పొట్ట లోపలికి లాగుతూ ముందుకి. మీ కాఫ్ మజిల్స్ పట్టుకోండి, మీ ఫోర్ హెడ్ని మోకాల దగ్గర వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. రైట్ లెగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్. మేడమ మోకాలు నేల మీదనే ఉంచాలి, ఈ హిప్స్ని ముందుకు నెట్టాలి, ముందుకు చూడాలి. అశ్వసంచలనం. ఇప్పుడు రైట్ లెగ్ వెనక్కి తీసుకెళ్ళండి, పర్వతాసన. ఇప్పుడు నీస్ డౌన్ అండ్ చెస్ట్ డౌన్, సాష్టాంగ నమస్కారాసన. ఇప్పుడు భుజంగాసన. మెల్లిగా మీ హిప్స్ కిందికి నెట్టి పైకి చూడాలి, లేదంటే ముందుకు చూడాలి. ఇప్పుడు శ్వాసను వదులుతూ మళ్ళీ బ్యాక్ టు పర్వతాసన. ఇక్కడ నుంచి రిపిటేషన్ స్టార్ట్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, ఎడమకాలు వెనక్కి పెట్టాం కాబట్టి ఎడమకాలే ముందుకు తీసుకొని రావాలి. అశ్వసంచలనాసన. తర్వాత పాదహస్తాసన, అర్ధచంద్రాసన, నమస్కారాసన. రిలాక్స్. ఈ విధంగా ఈ ప్రాక్టీస్ని Yes. మీ కంఫర్ట్ని బట్టి 4 రౌండ్స్ అలా స్టార్ట్ చేసి మొత్తం బాడీ అంతా ఇక్కడ స్ట్రెచ్ అయినట్టుగా ఫీల్ బాడీ చాలా ఫ్రీగా స్ట్రెచ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఆ ఫ్యాట్ డిపాజిట్స్ ఒక దగ్గర ఉండకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట మెయిన్. ఎస్. సో ఇది నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి వీరభద్రాసన. ఓకే. ఇది కూడా మనకు వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో దీంట్లో 2 కాళ్ళు కొంచెం దూరం పెట్టాలి. పెట్టిన తర్వాత మీ రైట్ లెగ్ని రైట్ సైడ్ టర్న్ చేయాలి. 2 చేతుల్ని బాగా టీ షేప్లో పెట్టుకొని ఇప్పుడు మీ కుడి మోకాల్ని బెండ్ చేసి మీ చూపుని కుడి చేయి మీద ఉంచాలి. యోగా చేసేటప్పుడు మన మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచాలి. ఏ లాజిక్స్ కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఉంచుకోవద్దు. ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. సో దీన్ని ఒక 10 to 20 seconds మన కంఫర్ట్ని బట్టి ఆసనాల్లో ఉండి తర్వాత మెల్లిగా సెంటర్లో రిలాక్స్ అయిపోవాలి. ఇప్పుడు రైట్ లెగ్ సెంటర్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్, హ్యాండ్స్ ఇన్ టీ షేప్. నౌ బెండ్ యువర్ నీ. నౌ స్లోలీ టర్న్ యువర్ హెడ్ టు యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మీ ఫేస్ని కొంచెం నవ్వుతూ స్మైలీగా ఉంచాలి. ఇక్కడ కూడా 10 to 20 seconds ఉంచేసి నెమ్మదిగా నీ స్ట్రైట్, హ్యాండ్స్ డౌన్, టర్న్ యువర్ టో ఇన్సైడ్, దెన్ రిలాక్స్. ఓకే. అది తర్వాత ఇంకొక ఆసనం చెప్తాం. Yeah, ఇది please. కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో మీ షోల్డర్ లెవెల్ గ్యాప్ ఉంచాలి. సో నేను ఇటు సైడ్ టర్న్ చేస్తే మీరు అటే ఉండండి. Yeah. అప్పుడు 2 వైపుస్ చూస్తారు. సో ఫుల్ హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి నెమ్మదిగా మోకాళ్ళని బెండ్ చేసి లైట్గా చైర్ లాగా కూర్చోవాలి. దీన్ని ఉత్కటాసన అంటారు. ఓకేనా? మన మోకాళ్ళు టోస్ని దాటొద్దు. సో మీ హిప్స్ని వెనక్కి లాగండి. సో దీంట్లో కూడా 10 నుంచి 20 seconds వరకు ఉండి నెమ్మదిగా నీ స్ట్రైట్ చేసి మెల్లిగా హ్యాండ్స్ డౌన్ చేసుకోవాలి. ఓకే. ఇది మనకు అలవాటు అయిన తర్వాత మెల్లిగా ఒక 5 కౌంట్స్ పెంచుకుంటూ రౌండ్స్ని పెంచండి. ఓకే. 3 rounds 5 rounds చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాక్టీస్ చేసేది ఓవరాల్ బాడీ స్ట్రెంగ్త్ కోసం. మీ మోకాళ్ళ మీద ఓవర్ స్ట్రెయిన్ చేయకూడదు. ఈ ప్రాక్టీస్ని మనం రెగ్యులర్గా చేసుకుంటూ మంచి డైట్ని ఫాలో అవుతుంటే డైట్ తీసుకోవాలంటే అంటే ఇప్పుడు మీరు గుమ్మడికాయ జ్యూస్ చెప్పారు. ఎస్ అండి. ఇంకా ఏంటంటే వెయిట్ తగ్గడానికి ఉపయోగపడే టిప్స్ ఏ ఉన్నాయి? ఎస్ అండి. మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో మీ ఒక బౌల్ నిండా మంచి వెజిటేబుల్ ఉడికించినవి పెట్టుకోవాలి. ఓకే. వీలైతే మార్నింగ్ ఫ్రూట్స్, మధ్యాహ్నము సలాడ్, ఈవినింగ్ ఉడికించినవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందు ఫైబర్ రిచ్ ఫుడ్ మనం తీసుకున్నట్టు అవుతుంది. ప్లస్ మన ఫుడ్లో ఇంటేక్ అనేది ఒక పాజిటివ్ ఫుడ్ వెళ్తుంది. అది ఫైబర్ రూపంలోనే. మిగతా ఫుడ్ కొంచెం తక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా. సో ఇది ఒక టిప్ అన్నమాట. ఇంకా చాలా మీరు డైట్లో ఇంకా కొంచెం ముందుకెళ్తే చాలా ఉంటాయి. బట్ ఇది మనం మెయింటైన్ చేద్దాక టిప్ కాబట్టి. ప్లస్ ఎర్లీ డిన్నర్ అనేది కంపల్సరీ ఫర్ వెయిట్ లాస్. ఎర్లీ డిన్నర్ లీడ్స్ టు గుడ్ డైజెషన్ అన్నమాట. 50 years దాటిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా మీరు కన్సల్ట్ అవ్వచ్చు గౌతమ్ గారిని. సో సార్తో మీరు మాట్లాడి ఇంకా దీనికి సంబంధించి అడ్వాన్స్డ్ యోగా కూడా వీళ్ళు ఆన్లైన్ ద్వారా అందిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా వీళ్ళని కొన్ని మంత్లో ఒక 3 days వరకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.